Hello students, welcome back to our channel TSTG PG ESET 2025 కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ డే రోజు ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్ కి, అదే విధంగా మరి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా పాటించాల్సి ఉంటుందని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్లయితే అనమాట, ఇది చూడండి ఇక్కడ ఏదైతే టీజీ పీజీ సెట్ 2024 సంబంధించిన యొక్క ఆల్ టికెట్ అనమాట. నేను లాస్ట్ ఇయర్ అనమాట పీజీ సెట్ యొక్క ఎగ్జామినేషన్ రాశాను కాబట్టి ఇక్కడ మరి ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎలా వెరిఫికేషన్ చేస్తారు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర, అసలు ఎన్ని డాక్యుమెంట్స్ మనం క్యారీ చేయాల్సి ఉంటుందని కూడా ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా అప్కమింగ్ లో ఒకసారి అన్నమాట ఇక్కడ ఏదైతే కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, విభాషణ ఏ విధంగా ఇచ్చుకోవాలని కూడా మీకు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేనైతే టోటల్ కౌన్సిలింగ్ అయితే పూర్తి చేసుకున్నాను, నాకైతే సీట్ ఇవ్వడం జరిగింది MLRIT కాలేజ్లో. ముందుగా టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే మనము మీకు సంబంధించిన ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ముందుగా ఇక్కడ ఏదైతే టెస్ట్ డేట్ కావచ్చు, టైం కావచ్చు, ఫస్ట్ ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. ఇది నెంబర్ 1 ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇది మరి మీకు ఏ డేట్ రోజు ఎగ్జామ్ ఉంది, తర్వాత ఏ స్లాట్ అనమాట, మీకు మార్నింగ్ సెక్షనా ఈవినింగ్ సెక్షనా ఇక్కడ మీద చెక్అవుట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైతే టెస్ట్ సెంటర్ అనమాట. మీ టెస్ట్ సెంటర్ మీకు ఎక్కడ వచ్చింది ఎగ్జామ్ రాయడానికి ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. ఎందుకంటే దాదాపు అనమాట ఒకే సెంటర్ నేమ్తో దాదాపుగా 2-3 కాలేజెస్ ఉంటాయి కాబట్టి మీకు ఏదైతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క పిన్ కోడ్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఒక పిన్ కోడ్ ఉంది కదా, ఈ యొక్క పిన్ కోడ్ ఇవన్నీ మీరు అయితే వెరిఫై చేస్తూ ఉండాలి. ఓకే, అదే విధంగా ఇక్కడ ఏదైతే మనకు సెంటర్ కోడ్ ఉంటుంది కదా, ఈ సెంటర్ కోడ్, అదే విధంగా ఇక్కడ మనకు పిన్ కోడ్ ఉంది కదా, ఆ యొక్క పిన్ కోడ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేయండి. వెరిఫై చేసి కరెక్ట్ లొకేషన్కి అయితే రీచ్ అవ్వండి. ఓకే, అయితే ఒక స్టూడెంట్స్ అనమాట ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు ఎప్పుడు వెళ్ళాలి, దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మార్నింగ్ మీకు 10 o'clock ఉంటుంది, దాదాపు మీరు ఇక్కడ 8:30 8:45 లోపు మీరు అయితే రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే బిఫోర్ 1.5 hour బిఫోర్ ఎందుకు వెళ్ళమంటున్నట్టు ఇక్కడ అక్కడ మీకు సంబంధించిన ఏదైతే ఐడి వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ముందుగా వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామినేషన్ ఉన్నట్లయితే దాదాపు మీరు ఇక్కడ 12:30 లోపు అయితే రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అదే విధంగా నెంబర్ 2 ఇన్స్ట్రక్షన్ అయిపోయింది అనమాట. నెంబర్ 3 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి అనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి లైక్ ఏ విధంగా అంటే అందరికీ డౌట్ ఉందన్నమాట. ఇక్కడ ఆల్ టికెట్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా, ఆల్ టికెట్ పైన ఖచ్చితంగా ప్రిన్సిపల్ సైన్ ఉండాలన్నా, ప్రిన్సిపల్ సైన్ పెట్టించుకోవాలా వద్దని చాలా మంది డౌట్ అయితే ఉందన్నమాట విద్యార్థులకు కూడా. నేను లాస్ట్ రోజు చేశాను అనమాట, నేనైతే ఆల్ టికెట్ పైన ఎటువంటి ప్రిన్సిపల్ సైన్ అయితే పెట్టించలేదు, డైరెక్ట్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. అదే విధంగా మరి ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి మనం చూసుకున్నట్లయితే ముందుగా అనమాట మీకు సంబంధించి ఆల్ టికెట్ దాదాపుగా 2 నుంచి 3 కాపీ జిరాక్స్ అయితే చేయించుకోండి. కలర్ అయినా పర్లేదు, ఇక్కడ జిరాక్స్ కాపీ అయినా పర్లేదు. అదే విధంగా మీకు సంబంధించి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్ కూడా ఖచ్చితంగా అందరూ కూడా 2 sets ఆఫ్ జిరాక్స్ అయితే చేయించుకోండి. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీరు చూసుకున్నట్టయితే మీకు సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ లైక్ ఏ విధంగా అంటే ఒక ఆధార్ కార్డ్ కావచ్చు, ఒక పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, అంటే ఈ యొక్క ఐడి ప్రూఫ్లో ఏదైనా ఒకటి క్యారీ చేయండి. అదే విధంగా మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ ఏదైతే కాలేజ్ ఐడి కార్డు ఉంటే కాలేజ్ ఐడి కార్డు కూడా క్యారీ చేయవచ్చు అనమాట. ఓకే, దీంతో పాటు ఇంకేం క్యారీ చేయాలి మనం చూసుకున్నట్టయితే మీకు సంబంధించి ఇక్కడ ఒక ఫోటో అనమాట, లైక్ ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే మీరు క్యారీ చేయాలన్నమాట. చాలా మంది అభ్యర్థులకు అనమాట పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఎందుకు అని అంటూ ఉంటారు. ఒకసారి మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయిపోయే ముందన్నమాట మీకు ఒక చిన్న వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. బయట ఇక్కడ గేట్ దగ్గరనే మీకు సంబంధించి ఆల్ టికెట్ కావచ్చు, అదే విధంగా అప్లికేషన్ ఫామ్ కావచ్చు, అదే విధంగా మీకు సంబంధించి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే ఈ 3 డాక్యుమెంట్ చెక్అవుట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వీటితో పాటు మీరు ఏమైనా ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ క్యారీ చేస్తూ ఉన్నారా, మొబైల్ ఫోన్స్ కావచ్చు, తర్వాత స్మార్ట్ వాచెస్ కావచ్చు, ఓకే, ఇతర ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ ఉన్నట్లయితే మీరు వెంటనే ఇవన్నీ తీసేయాలన్నమాట. ఓకే, అన్ని మీరు రిమూవ్ చేసేసి మీకు సంబంధించి ఒక లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్లో. ఆ లాకర్లో మీరు అయితే పెట్టేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అక్కడ లాకర్కి ఇంత అమౌంట్ ఉంటుంది అనమాట, 20 రూపీస్ 30 రూపీస్ అమౌంట్ ఉంటుంది. సంబంధించి మీ లాకర్లో మీరు పొందుపరుచుకొని మీరు లాక్ మీకు ఇచ్చేస్తారు. మీరైతే ఆ రిసిప్ట్ తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే మీకు ఏమవుతుంది మనం చూసుకున్నట్లయితే దాదాపు అనమాట మీకు సంబంధించిన ముందుగా అనమాట డిజిటల్ సైన్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు ఇక్కడ ఏదైతే డిజిటల్లో మీకు ఇక్కడ ఫోటో వెరిఫికేషన్ చేస్తారన్నమాట. లైక్ ఏ విధంగా అంటే మిమ్మల్ని ఫోటో తీయడం జరుగుతుంది ఒక ఎగ్జామినేషన్ హాల్లో. మీ ఆల్ టికెట్ బట్టి మీకు ఒక సిస్టమ్ నెంబర్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క సిస్టమ్ దగ్గర కూర్చోగానే మీకు సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి OMR స్టేజ్ మీకు అయితే అక్కడ మానిటర్లో కనిపించడం జరుగుతుంది. మెయిన్గా అనమాట నేను ఇక్కడ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఈ థింగ్స్ అనేది ఫేస్ చేయడం జరిగింది అనమాట. మీకు అందరికీ కూడా నేను ఏమేమి ఫేస్ చేశాను, ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్ తీసుకొని మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో తరపు నుంచి మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క అభ్యర్థికి అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అక్కడ మనకు రిసెప్షన్లో మెంబర్స్ ఉంటారు, వారికి అడిగినా కానీ మీకు అయితే
స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ వీడియో తరపు నుంచి మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు ఈ విధంగానే ఒకసారి సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.